నమస్తే నాగేశ్వర్ గారు. ఢిల్లీలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026కి మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ హాజరు కావాల్సి ఉంది. నిన్న కీలక ప్రసంగం కూడా చేయాల్సి ఉంది. కానీ సమ్మిట్ కి బిల్ గేట్స్ హాజరు కాలేదు. కారణం ఎప్స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ పేరు ఉండడమే అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ ని అమరావతికి ఇన్వైట్ చేశారు సార్. దీని మీద కూడా చాలా విమర్శలు వచ్చిన పరిస్థితి. ఇప్పుడేమో AI ఇంపాక్ట్ సమ్మిట్ కి మోదీ పక్కన పెట్టారు. ఎందుకు? మోడీ పక్కన పెట్టలేదు, AI సమ్మిట్ కు హాజరు కావడం లేదని బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. గవర్నమెంట్ పక్క పెట్టినట్టు రాలే వార్తలు వచ్చింది అయితే బిల్ గేట్స్ ఫౌండేషన్ వారు దానికి కూడా రీజన్ చెప్పారు. AI సమ్మిట్ నుంచి ఫోకస్ పక్కదారి పట్టకుండా ఉండేందుకు, దాని ప్రియారిటీస్ పక్కకు పోకుండా ఉండేందుకు ఈ గ్లోబల్ AI సమ్మిట్ లో కీనోట్ అడ్రస్ బిల్ గేట్స్ ఇవ్వడం లేదు అని ప్రకటించారు. అంటే గవర్నమెంట్ బహుశా ఇండికేషన్ ఇవ్వచ్చు పక్కకు వెళ్ళమని, లేదంటే తనంతట తానుగా ఎందుకు విడ్రా అవుతాడు. సో డెఫినెట్ గా గవర్నమెంట్ మేబీ బిహైండ్ ఇట్, బట్ గవర్నమెంట్ అధికారికంగా బిల్ గేట్స్ ను పక్కకు పెట్టకుండా తెలివిగా వాళ్ళంతా వాళ్ళే తప్పించుకున్నట్లుగా క్రియేట్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ ఈ గ్లోబల్ AI సమ్మిట్ ప్లాన్ చేసినప్పుడు అప్పటికే బిల్ గేట్స్ పేరు ఎప్స్టీన్ ఫైల్స్ ఉంది, కొత్త ఏమి కాదు. ఇప్పుడు ఏదో ఈ 4 రోజుల్లో వచ్చిన ఇష్యూ కాదు. సో బిల్ గేట్స్ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆయన పేరు రావడమే కాదు, ఈ అశ్లీల కార్యకలాపాలు ఉన్నట్లు ఎవిడెన్స్ వచ్చింది. ఈవెన్ మిలిండా గేట్స్ కూడా బిల్ గేట్స్ తో తన వైవాహిక బంధం, దశాబ్దాల వైవాహిక బంధం బ్రేక్ కావటానికి ఎప్స్టీన్ తో ఉన్న సంబంధాలను కూడా ఓపెన్ గా ప్రకటించింది కూడా. ఇవన్నీ గ్లోబల్ AI సమ్మిట్ కన్నా ముందే జరిగినాయి. అయినా ప్రభుత్వం గ్లోబల్ AI సమ్మిట్ కు ఇన్వైట్ చేయడమే కాకుండా ప్రభుత్వ పబ్లిసిటీ మెటీరియల్లోను, వెబ్సైట్లోను అంతటా కూడా గ్లోబల్ విజనరీస్ లిస్ట్లో బిల్ గేట్స్ పేరు పెట్టారు. సో పెట్టి ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్, బ్రెజిల్ ప్రెసిడెంట్, గూగుల్ CEO వీరితో పాటు బిల్ గేట్స్ పేరు కూడా పెట్టారు. గ్లోబల్ విజనరీగా ఆయనను కీర్తిస్తూ పిలిచారు. ఆయన కీనోట్ అడ్రస్ కూడా ఇవ్వాలి. సో అందువల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పక్కకు పెట్టింది, మోడీ పక్కకు పెట్టాడు అన్నది నిజం కాదు. మోడీ ప్రభుత్వమే ఇన్వైట్ చేసింది, పెద్దపీట వేసింది, గ్లోబల్ విజనరీగా పేర్కొంది, కీనోట్ స్పీకర్ గా పెట్టింది, పబ్లిసిటీ మెటీరియల్ నుంచి వెబ్సైట్ వరకు అంతటా ఉంది. అయితే ఎప్పుడైతే ఈ సమ్మిట్ బిల్ గేట్స్ ఇండియాకు వచ్చి, ఆంధ్రప్రదేశ్కి వచ్చి వెళ్ళాడు, ఈ ప్రాసెస్ లో పెద్ద చర్చ నడిచింది సోషల్ మీడియాలోను, దేశంలోను, ప్రపంచంలోను. బిల్ గేట్స్ అనైతిక చరిత్ర, ఎప్స్టీన్ తో సంబంధాల నేపథ్యంలో ఆయన అసలు విషయం అంటే AI సమ్మిట్ దాని ప్రియారిటీస్ పక్కకు పోయి బిల్ గేట్స్ చుట్టూ నడిచింది. బహుశా గవర్నమెంట్ ఎంబరాస్మెంట్ గా ఫీల్ అయి ఉండవచ్చు. దీనికన్నా ఈ కాంట్రవర్సీ కన్నా ఇప్పటికే గ్లోబల్ AI సమ్మిట్ లో కాంట్రవర్సీ చూస్తున్నాం మనం. గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గౌటియా యూనివర్సిటీ వారు చైనా AI మోడల్ను చూపెట్టి మేమే ఇన్నోవేషన్ అని చెప్పుకోవడం దేశ పరువు పోయింది. తర్వాత AI సమ్మిట్ ప్రారంభంలోనే సరిగా ఆర్గనైజ్ చేయకపోవడం, బేసిక్ కమ్యూనిటీస్ లేకపోవడం, రిజిస్ట్రేషన్ టైంలో భారీ క్యూస్, ఈ గందరగోళం అంతా జరిగింది. అశ్విని వైష్ణవ్ అపాలజీ కూడా చెప్పాడు. సో ఈ ప్రాసెస్ లో మరో వివాదము ఎందుకొని ప్రభుత్వం అనుకొని ఉండుంటుంది. అంతవరకు తామే ఇన్వైట్ చేశాము, తామే పెద్దపీట వేశాం కనుక తామే పక్కకు పెడితే బాగుండదు అనుకొని ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండుంటుంది. అందువల్ల బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది బిల్ గేట్స్ దూరంగా ఉంటాడు ఈ సమ్మిట్ లో పాల్గొంటుంది. ఎందుకంటే అంతకుముందు అశ్విని వైష్ణవ్ ఒక క్వశ్చన్ అడిగారు, బిల్ గేట్స్ మరి కీనోట్ స్పీచ్ ఇస్తున్నారా లేదా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ కాంట్రవర్సీ నేపథ్యంలో అంటే ఆయన ఇచ్చిన ఆన్సర్ మనకు అర్థమవుతుంది. ఎవరు అటెండ్ అవుతారు, ఎవరు అటెండ్ కారు అన్నది వారి వారి వ్యక్తిగత నిర్ణయాలు అన్నాడు. అంటే ఎక్కడా గవర్నమెంట్ బిల్ గేట్స్ పక్కకు పెడుతున్నాము, బిల్ గేట్స్ అనెథికల్ బిహేవియర్, అనైతిక ప్రవర్తన వల్ల ఆయన పక్కకు పెడుతున్నాం అనేది గవర్నమెంట్ ఎక్కడా అనలే.
సో అశ్విని వైష్ణవ్ స్టేట్మెంట్, who will attain, who will not attain, it is left to their personal choice అన్నాడు. అంటే దానివల్ల ఇదేమి మోడీ ప్రభుత్వం బిల్ గేట్స్ పక్కకు పెట్టింది నేను అనుకోను. ఈ కాంట్రవర్సీ అంతా వచ్చాక బిల్ గేట్స్ స్వచ్ఛందంగానే మీరు తప్పుకోండి అని ప్రభుత్వం సలహా ఇచ్చినట్టుంది. బట్ ఎట్లయినా ఏ రకంగానైనా ప్రభుత్వం ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగానైనా చెప్పినట్టు లెక్క. అక్కడ ఎందుకు మరి ఇష్యూ వస్తున్నా, నేను ఈవెన్ అమరావతికి బిల్ గేట్స్ పిలిచినప్పుడు కూడా నా స్టాండ్ ఒకటే, గలీజ్ బిల్ గేట్స్ నువ్వు పిలవడం ఏంటి అని పెద్ద చర్చ నడిచింది. అప్పుడు కూడా నేను తీసుకున్న స్టాండ్ ఏంటంటే, ఇలా వ్యక్తిగత ప్రవర్తన వల్ల పిలవకూడదు అని మొదలు పెడితే చాలా మంది పైన ఇలాంటి ఆరోపణలు ఉంటాయి, అవినీతి ఆరోపణలు ఉంటాయి, అనైతిక ప్రవర్తన ఆరోపణలు ఉంటాయి. ఇప్పుడు ఆ మాటకొస్తే ప్రెసిడెంట్ ట్రంప్ పైన ఉన్న ఆరోపణలు ఎవరిపైన లేవు. ఇప్పుడు మీరు బిల్ గేట్స్ని పక్క పెడతారు, డొనాల్డ్ ట్రంప్ పక్క పెట్టగలరా? ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు వస్తున్నాడు కూడా ఈ ఇయర్లో. మరి ప్రెసిడెంట్ ట్రంప్ను రావద్దని కానీ ప్రెసిడెంట్ ట్రంప్ను మోడీ వెళ్ళి వైట్ హౌస్లో కదిలించుకోలేదా? సో రేపు ట్రంప్ మళ్ళీ రావడా? సో ట్రంప్ పేరు మరి ఈవెన్ బిల్ గేట్స్ కన్నా కూడా ట్రంప్ పేర్లు ఇంకా 100,000 సార్లు ఎక్కువ వచ్చింది. సో ట్రంప్ ఈజ్ మచ్ మోర్ డైరెక్ట్ పార్ట్నర్ విత్ ఎప్స్టీన్ బిల్ గేట్స్ తో పాటు. మరి బిల్ గేట్స్ ఒక నీతి, డొనాల్డ్ ట్రంప్ ఒక నీతి ఎట్లుంటుంది? సో దీనికి ఎవరికైనా ఒకే విధానం ఉండాలి కదా. సో డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కనుక తప్పదు, బిల్ గేట్స్ అయితే మేము పక్క పెడతా అంటే కలవదు. అందువల్ల యూ టు టేక్ ఎ స్టాండ్ బేస్డ్ ఆన్ వన్ యూనిఫామ్ ప్రిన్సిపల్. యూనిఫామ్ ప్రిన్సిపల్ ఏంటంటే, బిల్ గేట్స్ అయినా డొనాల్డ్ ట్రంప్ అయినా వారి వ్యక్తిగత హోదాలో రావడం లేదు కనుక వారి హోదాకు మాత్రమే పరిమితం కావాలి. ఇప్పుడు మీకు బిల్ గేట్స్ ను టెక్నాలజీ విజార్డ్గా టెక్నాలజీ వరకే పరిమితం అయితే ఒక తీరు, కానీ బిల్ గేట్స్ ను వ్యక్తిగతంగా కీర్తిస్తూ బిల్ గేట్స్ ను పొగుడుతూ మాట్లాడిందే సమస్య వస్తుంది. ఈవెన్ అమరావతిలో కూడా అదే ప్రాబ్లం. బిల్ గేట్స్ తో ప్యూర్లీ టెక్నాలజీ రిలేషన్షిప్ ఇస్ డిఫరెంట్, పర్సనల్ రిలేషన్షిప్ డిఫరెంట్. మీకు పర్సనల్ వాంత్ అంటే బిల్ గేట్స్ గొప్ప వ్యక్తి, బిల్ గేట్స్ యొక్క పొగిడే కార్యక్రమం మొదలు పెడితే అక్కడ సమస్య వస్తుంది. సో ఎప్పుడైనా వీ హ్యావ్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కనుక మనం డీల్ చేస్తాం. కానీ ట్రంప్ ఎంత గొప్పవాడు, ట్రంప్ చాలా గ్రేట్ పర్సన్ అంటాం అనుకోండి, డెఫినెట్ గా క్వశ్చన్లు వస్తాయి, రాకుండా ఎలా ఉంటాయి. సో వెన్ యూ ప్రేజ్ ఇస్ పర్సనాలిటీ, ఇప్పుడు బిల్ గేట్స్ పర్సనాను ప్రేజ్ చేస్తే ఖచ్చితంగా అభ్యంతరకరం. సో అందువల్ల చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ అయినా పర్సనాగా ప్రేజ్ చేయకూడదు. మీరు టెక్నాలజీ వరకు పార్ట్నర్షిప్లు, టెక్నాలజీ రిలేషన్షిప్ యూ కెనాట్ అవాయిడ్, బికాస్ అలా అయితే ట్రంప్తో కూడా రిలేషన్ ఉండకూడదు, చాలా మంది దేశాధినేతలతో మనకు సంబంధాలు ఉండకూడదు. సో అందువల్ల ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు క్లారిటీ ఉండాలి. సో పర్సనా ఇస్ డిఫరెంట్. వ్యక్తిత్వాన్ని పొగిడే కార్యక్రమం, బిల్ గేట్స్ పర్సనాలిటీని కీర్తించే కార్యక్రమం చేస్తే అది ఖచ్చితంగా అనైతికలు అవుతుంది, అభ్యంతరకరం అవుతుంది. సో టెక్నాలజీ వరకు ఏ వరకు ఉంటే వెల్ యూ కెనాట్ అవాయిడ్ ఇట్. పర్సనల్ లైఫ్ దరిద్రంగా ఉన్నమాట నిజం, బట్ ఆయన టెక్నాలజీ విధాడు కనుక ఆ ప్రాసెస్లో వస్తాడు. ఇప్పుడు ఒక సైంటిస్టు చాలా అనైతికమైన వ్యక్తిగత ప్రవర్తన ఉంటుంది, ఆయన ఒక గొప్ప ఇన్నోవేషన్ కనుక్కుంటాడు, దాన్ని మనం కాదనగలమా? సో వాడు అనైతిక ప్రవర్తన ఉన్నవాడు, వాడు కనుగొన్న దాన్ని నేను ముట్టుకోను అని అనలేం కదా. సో దానికి మనం ఏం చేయలేము కొన్నిసార్లు. సో అందువల్ల దట్ వాజ్ మై స్టాండ్. ఇప్పుడైనా బిల్ గేట్స్ విషయంలోనైనా, ఈవెన్ చంద్రబాబు ప్రభుత్వం, మోడీ ప్రభుత్వమైనా కన్ఫైన్ టు హిస్ వర్క్ టు టెక్నాలజీ. ఆయన పర్సనాలిటీని ప్రొజెక్ట్ చేసి సో దాన్ని పొగిడే కార్యక్రమం చేస్తే అనివార్యంగా బ్యాక్లాష్ వస్తుంది.